సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డిని పాల్గొనివ్వకుండా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన వద్దని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనధికారికంగా హుకుం జారీ చేశారు. రథోత్సవం వద్దకు విష్ణువర్ధన్ రెడ్డి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అయితే తనను చంపినా సరే రథోత్సవానికి వెళ్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వద్ద భక్తులకు సూచనలు చేస్తూ వస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే ఈసారి కూడా ఆయన వస్తే రాజకీయ ఆధిపత్యం తగ్గుతుంది అన్న భావనలో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఉన్నారని సమాచారం. అందుకే విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవం వద్దకు రానివ్వవద్దని ఎమ్మెల్యే కందికుంట అనఫీషియల్గా హుకుం జారీ చేశారు. వాటిని పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో తనను పాల్గొనివ్వకుండా ఆంక్షలు పెట్టారని, పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించారని ఫైర్ అయ్యారాయన. తన స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవటం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తన అహంకారాన్ని నెరవేర్చుకోవటం కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుణ్ణి అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఎంతకీ విష్ణువర్ధన్ రెడ్డి రథోత్సవానికి వెళ్ళే అవకాశం ఉందా? ఆయన హౌస్ అరెస్ట్ చేయడంలో అసలు ఏంటి పోలీసుల ఉద్దేశం? కందికుంట అంటే దేవుడు ఆయనకు ఒక్కడికే సొంతమా? దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. సో గత కొంతకాలంగా చూస్తున్నాం, అటు తిరుమల ప్రతిష్టని దిగజార్చడం అవ్వచ్చు, ఇలాంటి రథోత్సవాల్లో కూడా రాజకీయాలను జొప్పించడం నిజంగా దురదృష్టకరం. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరీష్, సత్యసాయి కదిరి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిన వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన రథోత్సవానికి హాజరయ్యే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ చాలా స్పష్టమైన ఆంక్షలు విధించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ రథోత్సవానికి హాజరు కాకూడదు, ఆయన రథంపైకి ఎక్కకూడదు అని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం, దాన్ని తూచా తప్పకుండా పోలీసులు పాటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు రావడం, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రానివ్వకపోవడం పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది, వివాదాస్పదం అవుతోంది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే టీడీపీ అధిష్టానం దృష్టికి, అదేవిధంగా బీజేపీ అధిష్టానం దృష్టి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అడ్డం పెట్టుకొని రథోత్సవాన్ని, బ్రహ్మోత్సవాలను అందరూ ఐక్యంగా చేసుకోవాల్సిన నేపథ్యంలో దీని ద్వారా రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా చేయడాన్ని ఆ బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను రథోత్సవానికి హాజరు కానివ్వలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి కదిరి నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలు రెండుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమిలో స్పష్టమైన విభేదాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీజేపీ నేత రథోత్సవానికి హాజరైతే దాడి చేసేందుకు, హత్యలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఈ పరిణామాలను మొత్తం టీడీపీ అధిష్టానం దృష్టికి, అదేవిధంగా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చాలా స్పష్టంగా విష్ణువర్ధన్ చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎక్కడుందంటారు శివారెడ్డి? కూటమి నాయకుల్లో సౌహృద్భావ వాతావరణం ఎక్కడ కనిపిస్తోంది? అటు జనసేన టీడీపీ నాయకులకు పడదు, ఇటు బీజేపీ టీడీపీ నాయకులకు పడదు. సో ఎవరి స్వార్థం కోసం ఈ కలయిక ఏర్పడింది? అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు వేరు వేరు కుంపట్లుగానే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున టీడీపీ, మరోవైపున బీజేపీ, మరోవైపున
జనసేన ఎవరికి వారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశం తప్పించి ప్రజా సేవ చేయాలన్న తపన ఏ ఒక్కరికి లేకపోవడం దురదృష్టకరంగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చోట రాజకీయ ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు, అదేవిధంగా అక్రమ సంపాదన కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కదిరి నియోజకవర్గంలో కేవలం రాజకీయ ఆధిపత్యంలో భాగంగానే ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే, మరోవైపున బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాన్స్టిట్యూన్సీలో టీడీపీ కూటమి అనైక్యతగా ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. హరి. ఆల్ రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.